హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీహెచ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అయితే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్లో చాలా మంచి కంటెంట్ అయితే ఉంటుంది. ఎంటర్టైన్మెంట్, ఇన్ఫర్మేషన్, వ్లాగ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఒకసారి వెళ్ళి చూసేసేయండి, మీకైతే నచ్చుతుంది. సో అయితే వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే మా ఫ్యామిలీ, మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఫ్యామిలీనే మీకు నా వ్లాగ్స్లో మ్యాక్సిమం అంటే 90% మీకు చూపించాను. అయితే మా అమ్మ ఫ్యామిలీని, మా అక్కడ ఆ ఊర్లో విలేజ్లో ఫ్యామిలీ మీకు ఎప్పుడూ చూపించలేదు కదా. సో అయితే ఈ వ్లాగ్లో మీకు క్లియర్గా చూపించేస్తాను. అసలు మా ఫ్యామిలీ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఇదంతా కూడా మీకైతే ఈరోజు ఈ వ్లాగ్లో చూపించేస్తాను. అసలు విలేజ్కి ఎందుకు వెళ్తున్నాం, ఇదంతా ఏంటి అంటే మా తమ్ముడికి మ్యారేజ్ ఫిక్స్ అయిందనమాట. అంటే వాడికి పెళ్ళి ఫిక్స్ అయ్యింది. సో ప్రస్తుతానికైతే ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయిందనమాట. సో తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్ళి అయితే అవుతుంది. ఫస్ట్ అయితే ఎంగేజ్మెంట్కి అయితే మనమైతే వెళ్తున్నాం. సో ఆ రోజు అయితే నేను ఎంగేజ్మెంట్కి వెళ్ళడం కోసమని మేము కార్లో బయలుదేరిపోదామని ముందే అనుకున్నామండి. కానీ కొన్ని పరిస్థితులు, కొన్ని వాటి వల్ల కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము. సో చూసారా, మేము బయలుదేరేసరికి వర్షం అండి, వాబోయ్ బీభత్సమైన వర్షం అనమాట. మేము యాక్చువల్లీ 9:30 కల్లా స్టార్ట్ అయ్యాము. అంటే స్టార్ట్ అవ్వడమే లేట్గా స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా హైదరాబాద్ టు విలేజ్కి, అంటే మా ఊరు శ్రీకాకుళం వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ తొందరగా బయలుదేరిపోతే మనకి నైట్ డిన్నర్ టైంకి అంతా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. లేట్గా స్టార్ట్ అయ్యాము. దానికి తోడు ఈ వర్షం, ఇవన్నీ బాబోయ్ ఏంట్రా బాబు, అసలు ఈ ప్రయాణము అసలు ఎలా అనిపించింది అంటే కొంచెం భయంకరంగా అనిపించింది అనమాట. అయితే ఇక్కడ నా ఫేస్ చూసారు ఎంత వైట్గా ఉందో. మా మేనకోడలేమో, అత్త నీ ఫేస్ ఎంత వైట్గా ఉంది, నీ ఫేస్ ఎందుకు అంత వైట్గా ఉంది అని అంటూనే ఉంది. సో ఇప్పుడైతే మీ అందరికీ మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసేస్తానండి. తనైతే మా వదిన అనమాట. సో ఇక్కడ రెడీ అవుతున్నాడు కదా, తనే పెళ్లి కొడుకు, మా తమ్ముడు చిట్టి అనమాట. అండ్ మేమైతే ఆ రోజు ముహూర్తం ఎన్ని గంటలకంటే ఆఫ్టర్ 4 అనమాట. 4 నుంచి 4:10 లోపు ముహూర్తం అనమాట. సో తను వచ్చేసి మా పెద్దన్నయ్య, నాకు ఒక అన్నయ్య, ఒక తమ్ముడు అనమాట. అన్నయ్యకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు, ఒక మేనకోడలు, అంటే నాకు మేనకోడలు, ఒక మేనల్లుడు. సో మా తమ్ముడు చిట్టికే ఇప్పుడు ఎంగేజ్మెంట్ అనమాట. సో తన ఎంగేజ్మెంట్ కోసమే నేనైతే హైదరాబాద్ నుంచి విలేజ్కి అయితే వచ్చేసాము. మేమందరం కూడా స్టార్ట్ అయిపోయామండి. తీసుకున్నానండి. 4-5 అయింది. చూసాయి సో చూసారు కదా, అదేనమాట బొట్టు పెట్టడం ఆర్ ఎంగేజ్మెంట్ ఏదైనా అనుకోండి. సో అమ్మాయిని మన పిల్ల అనిపించుకోవడమే ఈ బొట్టు పెట్టుకోవడం అనమాట. అంటే పెళ్ళికి ముందు మనం చేసే ఎంగేజ్మెంట్ని మేమైతే బొట్టు పెట్టడం అంటారు. అయితే మనం తీసుకెళ్లే సారీ ఏదైతే ఉంటుందో, అంటే లడ్డు, నెక్స్ట్ ఈ గోధుమ గొట్టాలు, నెక్స్ట్ అరిసెలు, ఇవన్నీ తీసుకెళ్తారు కదండి సారీలో. ఆ సారీలోనే అమ్మాయికి మెయిన్ పసుపు, కుంకుమ, నెక్స్ట్ చీర, గాజులు, పువ్వులు, కాటుక, ఇంకా ప్రధానం పెట్టనేసి ఉంటుందండి. అంటే అందులో అమ్మాయికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువుని అందులో పెట్టి ఇస్తారనమాట. దాన్ని ప్రధానం పెట్టే, లేదంటే టాయిలెట్ బాక్స్, మీరేమంటారు నాకైతే కామెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడైతే బొట్టు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు ఎవరైతే మనతో పాటు తీసుకొస్తామో పెద్ద మనుషులు, వాళ్ళంతా వచ్చి అక్షింతలు వేస్తారు. ఇంకా మన చుట్టాలు, అమ్మాయి తరపు వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చి అక్షింతలు అయితే వేస్తారనమాట. ఈ కొత్త దంపతుల్ని
మంచిగా హ్యాపీగా ఉండండి అని చెప్పి ఆశీర్వదించి వెళ్తారు. ఆ తర్వాత వీళ్ళతోనే తాంబూలం కూడా ఇప్పిస్తారనమాట. సో ఇక్కడైతే అదే జరుగుతుంది. కూర్చొని అసలు నిజంగానండి విలేజ్ సైడ్ పెళ్ళిళ్ళలో ఎంత సరదా ఉంటుందంటే, అసలు పెళ్ళంటేనే సరదా కదా. ఇంకా ఈ మరదళ్ళు చేసే సందడి, నెక్స్ట్ ఆడపిల్లలు చేసే రుబాబు ఉంటుందండి, ఇంకా చాలా బాగుంటుందన్నమాట. సో వాళ్ళిద్దరు కూడా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళిద్దరు మా అమ్మ నాన్న అనమాట. సో ఇక్కడైతే అందరూ దగ్గర మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాక వీళ్ళిద్దరిని అంటే ఈ పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురిని తీసుకెళ్ళి పెద్ద మనుషుల దగ్గర పెడతారనమాట. సో వాళ్ళు పెద్ద మనుషులు అంటే మనము కొంతమంది పెద్ద మనుషులను తీసుకెళ్తాము అమ్మాయి ఇంటికి. సో ఎంగేజ్మెంట్ అనేది అమ్మాయి ఇంట్లో జరుగుతుంది. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వాళ్ళు అంటే అమ్మాయి తరపు వాళ్ళు కొంతమంది పెద్ద మనుషులను తీసుకొని మన ఇంటికి వస్తారనమాట. సో దాన్ని ఇల్లు చూపులు అంటారు. ఆ ఇల్లు చూపుల్లో వాళ్ళు మన ఇంటికి వచ్చి మన ఇంట్లో భోంచేస్తారనమాట. సో మనం ఇప్పుడు వెళ్ళాం కదండి, మనం వాళ్ళ ఇంట్లో భోంచేస్తాము. ఆ తర్వాత ఇల్లు చూపులకి వాళ్ళు మన ఇంటికి వస్తారనమాట. సో ఇక్కడైతే యాక్చువల్లీ ఈ అమ్మాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా బాప అంటే మా అత్తయ్య సైడు దగ్గర బంధువులు అనమాట, చాలా దగ్గర. సో మేము అదే మాట్లాడుకుంటున్నాం అనమాట. అంటే ఇప్పుడు అమ్మాయి తాలూకా అమ్మమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడ, ఇంకా మా బాప ఉన్నారు కదా, అంటే మా అత్తయ్య ఉన్నారు కదా, వాళ్ళ అమ్మగారు అంటే మా పెద్దమ్మ కూడా ఒకటే అక్కజెల్లెలు అనమాట. సో అలా అదంతా దగ్గర సంబంధమే కుదిరింది అని చెప్పి అనుకుంటారనమాట. సో ఇక్కడైతే మా తమ్ముడు ఇంకా మా మరదల్ని బయటికి తీసుకొచ్చారు కదండి, ఇక్కడైతే వాళ్ళ పెద్ద మనుషులు ఇంకా మా పెద్ద మనుషులు అంటే మేము తీసుకెళ్ళిన పెద్ద మనుషుల్ని ఒకే దగ్గర కూర్చోబెట్టి అమ్మాయి అబ్బాయిని తీసుకొచ్చి అక్కడ నిల్చోబెట్టి వాళ్ళకి ఇష్టమేనా అని అడుగుతారనమాట. తర్వాత కట్నము, ఎంత కానుకలు, ఏం సంగతి అవన్నీ కూడా మనం ముందే మాట్లాడుకుంటాం కదా. ఆ మాట్లాడుకునేదంతా కూడా పెద్ద మనుషులు మళ్ళీ అడుగుతారనమాట. అసలు ఎంత, ఏం సంగతి, ఏంటి అనేసి అడుగుతారనమాట. అయితే ఇదంతా కూడా సాయంత్రం అంటే యాక్చువల్లీ నిశ్చితార్థం అనేది మార్నింగ్ అట్లా ఉంటే మనకి మంచిగా వెలుతురు అదంతా ఉంటే వీడియో బాగా వస్తుండే. కానీ సాయంత్రం అవ్వడం వల్ల ఇంకా అక్కడ ఇల్లులు కూడా కొంచెం ఇరకావుగా ఉంటాయి కదా, అందువల్ల వీధిలో పెట్టామన్నమాట. జనాలు ఎక్కువ ఉంటారు, నెక్స్ట్ గాలి ఉంటుంది, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అని చెప్పి. సో ఇక్కడ గల్లీలో మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇంకా ఎంత మాట్లాడుకుంటున్నారంటే కట్నము, నెక్స్ట్ కానుకలు ఏమి ఇస్తున్నారు, బంగారం ఏమి ఇస్తున్నారు ఆడపిల్లకి, నెక్స్ట్ మగపిల్లడికి వాళ్ళు ఏం పెడుతున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇదంతా అయిన తర్వాత కూడా వాళ్ళు పెద్ద మనుషులు ఎవరైతే వచ్చారో వాళ్ళు మన ఇంటికి వచ్చి అంటే అమ్మాయి తరపు ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కునేంత వరకు కూడా సంబంధం అయినట్టు కాదంట. వాళ్ళు వచ్చి కాళ్ళు కడుక్కుంటారు కదా, అప్పుడే సంబంధం అయినట్టంట. ఆ తర్వాత వాళ్ళు భోజనం చేయడము ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో అంటే ఈ కాళ్ళు కడుక్కోక ముందు తాంబూలం ఇచ్చి పుచ్చుకోవడము, నెక్స్ట్ మనం తీసుకెళ్ళిన సార్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి అందరికీ పంచడము, నెక్స్ట్ తాంబూలం కూడా అందరికీ పంచుతున్నారనమాట. నాకు దాన్ని చూస్తే అమ్మో ఇన్ని పద్ధతులు ఉంటాయా
అంటే నాకు నిశ్చితార్థం జరిగినప్పుడు కూడా విలేజ్ స్టైల్లోనే జరిగింది. అయితే ఇవన్నీ కూడా నాకు నిజంగా మర్చిపోయాను. అసలు ఇదంతా వామ్మో ఇన్ని పద్ధతులు ఉంటాయా, ఇన్ని కట్టుబాట్లు ఉంటాయా అని నాకు అప్పుడు అనిపించింది. చూసారా, కాలు కడుక్కోవడము, నెక్స్ట్ మనం తీసుకెళ్ళిన సారీని అందరికీ పంచడం నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అండ్ మీ సైడు చేసే పెళ్ళిళ్ళలో అండ్ నిశ్చితార్థాల్లో చేసే కట్టుబాట్లు ఏంటి, నెక్స్ట్ అక్కడ ఉండే అలవాట్లు ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం మనమైతే. సో ఇక్కడైతే తాంబూలం ఇచ్చి పుచ్చుకుంటున్నారనమాట. సో తాంబూలం ఇచ్చి పుచ్చుకోవడమే కదా యాక్చువల్ నిశ్చితార్థం అంటే. సో అది ఇక్కడ జరుగుతుంది. ఇంకా లాస్ట్లో ఏంటంటే అమ్మాయి తరపు వాళ్ళ అమ్మ నాన్న అండ్ మా అమ్మ నాన్న తాంబూలం ఇచ్చి పుచ్చుకుంటున్నారనమాట. సో అలా జరిగింది మా తమ్ముడి ఎంగేజ్మెంట్. సో మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ అండి. ఎందుకంటే ఇంతవరకు సపోర్ట్ చేశారు. అండ్ ఛానల్కి అయితే అసలు నేను ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు, ఇలా వీడియోస్ చూస్తారని నేను అస్సలు అనుకోలేదనమాట. సో చూసారు, ఇక్కడ తాంబూలం కూడా పంచుతున్నారు. ఇక్కడితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నా. ఇప్పుడైతే ఈ కొత్త జంటని బ్లెస్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇంకా వ్లాగ్ మొత్తం చూసారు కదా, చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకా మీకు వ్లాగ్ ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ చేసేసేయండి. నేను వాయిస్ ఓవర్ చెప్పినంతసేపు ఈ నోటిఫికేషన్స్ అనేసి వస్తూనే ఉన్నాయండి. సో మొత్తానికైతే ఇక్కడితో ఈ వ్లాగ్ నేను చేస్తున్నా. బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.